ప్రతి ఆవిర్భావ సభలో కూడా పవన్ కళ్యాణ్ గారి మాటలు అనేవి అవతల వ్యక్తికి చాలా సూటిగా గుచ్చుకుంటాయండి. మరి ఈసారి ఏం మాట్లాడతారు, ఎవరికి గుచ్చుకోబోతుంటాయి అంటారు? అంటే ఈసారి ఆయన మాట్లాడే మాటలు సూటిగా కాదు సున్నితంగా గుచ్చుకుంటాయి. ఎందుకంటే గత ప్రభుత్వానికి సంబంధించిన మాటలు కొన్ని మాట్లాడాల్సిన అవకాశం ఉంటుందని మేము అనుకోవడం. దీనికన్నా సరే ఇప్పటి వరకు విమర్శించడాలు లేదంటే అవతలని పొడిచి మాటలు ఆ టైపులో వచ్చి గతం నుంచి చూసుకుంటూ వస్తాయి. ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టేసి ఒక శాంతి మార్గంలోని, ఒక అభివృద్ధి మార్గంలోని, ఒక నిజాయితీ మార్గంలోని పవన్ కళ్యాణ్ గారు ప్రయాణించడానికి ప్రారంభం స్టార్ట్ చేశారు. కాబట్టి నాకు తెలిసి ఇప్పుడు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ ప్రణాళిక మీద మాట్లాడతారని నేను అనుకుంటున్నాను. రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని కామెంట్ చేశారు, కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని అంటున్నారు. కరెక్ట్గా మీరు చెప్పండి, పవన్ కళ్యాణ్ గారి 10 నెలల పనితనం చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? అంటే నేను క్లీనర్కి ఎక్కువని ఓనర్ తక్కువని అంటే నేనేమనుకుంటున్నానంటే ఆయన దొంగకి ఎక్కువని ప్రపంచ ఉగ్రవాదికి తక్కువ అని నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే ఆ 2 పదాలు తప్ప వేరే పదంతో ఆయన ఏం పోల్చక్కర్లేదు. ఎందుకంటే ఆర్థిక మోసగాడు, ఆర్థిక దొంగ, ఆర్థిక నేరగాడు కూడా భారతదేశంలోనే నెంబర్ 1. ఆయన ఇలాంటి పట్టించుకున్నంత మాత్రాన మనం ఇదంటే వెళ్ళిపోయేటప్పుడు ఏదో సునకాలు అరుగుతున్నాయి కదా మనం ఎలాగ వాటితో గొడవ ఆడడం, లేదా పక్క నుంచి పోతాం. ఆ టైప్లో మనం అలాంటి మాటలు పట్టించుకోకలేదు. ఇంకోటంటే 5 సంవత్సరాలు సీఎంగా ఉన్నవాడు పదవి లేకపోవడంతో ఉడికిపోతుతనంతో మాట్లాడుతున్నాడు. ఆయన విధానం అందరికీ గమనిస్తూ ఉన్నారు ప్రజలు కూడా. మరి ఇప్పుడు ఎలక్షన్ పెడితే నేనే గెలిచేస్తాను, నాకు 40% ఓట్ బ్యాంక్ ఉందని చెప్పి ఆయనే ఓడిపోతాడు. ఇప్పుడున్న 11 వాటిలోనే ఆయన కూడా ఓడిపోతాడు, 0కి వచ్చేస్తాడు. ఇప్పుడు ఎలక్షన్ పెట్టేస్తాను ఆ పరిస్థితిలో ఉన్నాడండి జగన్ అనేది. మరి 40% ఓట్ బ్యాంక్ ఉంది, నాకు ప్రతిపక్ష హోదా కావాలని కూడా అడిగేస్తున్నారు కదా. ఇప్పుడు 40% ఉందని అనుకుంటున్నాడు. ఇప్పుడు అప్పుడే 10 నెలలు అయిపోయింది కదా అండి. ఈ 40% ఇప్పుడు నాకు తెలిసి పక్కన 0 తీసేసి 4కి వచ్చేసి ఉంటాడండి ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి అనేవాడు. ఎందుకంటే ఆయన మాట తీరు అసలు ప్రజలు కూడా సహించలేకపోతున్నారు, ఇంకా నాయకులు అసలే సహించలేరు. ఆయన మాట తీరు ఎలా ఉంటుందంటే ప్రతిదానికి కూడా నేనే ఆయన. కానీ ఇప్పుడు మీ గొప్పతనం ఏంటన్నది నేను చెప్పాలి, అంతేగా నా గొప్పతనం నేను చెప్పించుకోకూడదు, మీ గొప్పతనం మీరు చెప్పించుకోకూడదు. ఆయన ఎలా ఉంటుంది? డబ్బా కొట్టుకుంటారంటారా? నెంబర్ 1 డబ్బా అండి. డబ్బా అంటే అలాంటి కొంచెం తుప్పు పట్టిన డబ్బా లేదు, సౌండ్ ఎక్కువ వస్తుంది అంతకండి. ఫైనల్గా నేను మాట్లాడుతున్నాను, 10 నెలల కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి వరకు కూడా ఎటువంటి పొజిషన్ అనేది లేదు. 10 ఏళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు, కానీ 10 నెలల పాలనలో ఎలా ఉంది ఆయన పనితనం? పవన్ కళ్యాణ్ పనితనం అంటే ఎలా ఉందంటే, అంటే నా ఉద్దేశం ప్రకారం నేను చదువుకున్నది హిస్టరీ కాబట్టి శ్రీకృష్ణదేవరాయల పాలనలోనే రాసులు పోసేవారంటండి, వజ్రాలు తర్వాత ముత్యాలు ఇవన్నీ. అంటే ఆ టైపు పాలన కాదు, కానీ అలా మొదలవుతుంది. అంటే ముత్యాలు రాసులు ఇప్పుడు పోయినాం అంటే ఇప్పుడు జనాభాకు సంబంధించి అటనే, కానీ ఆ టైపు ప్రశాంతంగా ఏ గొడవలు లేకుండా ఆ టైంలో శ్రీకృష్ణదేవరాయల పాలన అదే కొనసాగింది. ఎందుకంటే గొడవలు లేవు, ప్రశాంతంగా కొనసాగింది. ఇంకోటంటే కవుల్ని వీళ్ళని పోషించి కొంచెం ఏంటంటే వీళ్ళని ఎందుకు పోషించేవారు అంటే కవుల్ని అటనే వీళ్ళందరూ ఏం చేసినట్టు గ్యాదర్ చేసేవారు అంటే సామాజిక పరిస్థితులను అందరూ గ్యాదర్ చేసి రాజుగారు చెప్పేవారు. అదే టైపులో నేను ఏంటంటే మంచి పవన్ కళ్యాణ్ గారు మంచి వక్తలందరినీ జాగ్రత్తగా వాళ్ళ దగ్గర సలహాలు తీసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి లాగా 98 మంది పనికిమాలలోని సలహాదారులు కాకుండా కొంత వక్తల్ని, పండితాలని, తర్వాత ఐఏఎస్ఎల్ని, ఐపీఎస్ఎల్ని ఇలాంటి వాళ్ళు సలహాలు తీసుకుని నడుతున్నారు. అంటే వాళ్ళ దగ్గర కొంచెం నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈయన ఏంటంటే దొంగల్ని, మోసగాళ్ళని, భూ కబ్జాదారుల్ని వీళ్ళందరినీ సలహాదారుల కింద పెట్టుకొని వాళ్ళకి మళ్ళీ నెలకి అలవెన్స్ కింద చెప్పేసి ఒక 6-7 లక్షల అలవెన్స్ ఇచ్చి వాళ్ళని పోషించి ఈ సలహాదారులను పోషించుకుంటూ ఇంచుమించుగానే ప్రజాధనాన్ని అంతా సగం వాళ్ళకే కురిసిపెట్టడం జరిగింది. ఫైనల్గా ఒక మాట, జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ పరిస్థితి కానీ ఆయన నడవడికి ఎటు వెళ్తుంది అంటారు దారి? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు నడవడికి నాకు తెలిసి ఇక్కడికి వెళ్తానుకున్నానండి. ఇక్కడ మనకి పిచ్చి హాస్పిటల్ ఫేమస్ ఇక్కడ వైజాగ్లో ఉందండి, దాని పేరు ఏదో కానీ ఐడియా లేదు. ఎర్రగడ్డ ఏదో అంటారు హాస్పిటల్. నాకు తెలిసి ఆయన పైన అటే వెళ్ళొచ్చు, లేదంటే మాత్రం ఇంకో మాట మనం వాడకూడదు, అటే వెళ్ళొచ్చు.